వృందావన్లోని ఈ ప్రేమ్ మందిర్లో రాధాకృష్ణుల్ని పూజిస్తారు. ఈ మందిరాన్ని మొత్తం పాలరాతితో చాలా అద్భుతంగా నిర్మించారు. 54 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ టెంపుల్ ని నిర్మించడానికి సుమారు 150 కోట్లు ఖర్చు చేశారంట. ఇక్కడ ఈ రాధాకృష్ణుల మందిరంతో పాటు మరెన్నో అద్భుతమైన శిల్పాలను మనం చూడొచ్చు. ఇదే ఎంట్రీ గేట్. చూస్తున్నారు కదా, ఎంట్రీ గేటే ఎంత అందంగా ఉందో. దీని లోపలికైతే ఎలాంటి ఎంట్రీ టికెట్ ఉండదు. మధుర నుండి వృందావన్కి 14 కిలోమీటర్స్ ఉంటుంది. మధుర నుండి ఇక్కడికి బస్సెస్ ఉంటాయి, అలాగే ఆటోస్ కూడా ఉంటాయి. నేను మార్నింగ్ 10:45కి ఇక్కడికి వచ్చాను. ఈ టెంపుల్ని మార్నింగ్ 8:30కి ఓపెన్ చేస్తారు, అలాగే 12కి క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 4:30కి ఓపెన్ చేసి 8:30కి క్లోజ్ చేస్తారు. మనం లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ శ్రీకృష్ణుడు కాలేయునిపై నాట్యం చేస్తున్న విజువల్స్ ని చూడొచ్చు. యమునా నదిలో దాగున్న ఈ కాలేయ సర్పాన్ని శ్రీకృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళగొట్టే సిచ్యువేషన్ ఇది. శ్రీకృష్ణుడు దానిపై నాట్యం చేస్తుంటే ఊర్లోని ప్రజలందరూ చూస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన శిల్పాలు లోపల చాలా ఉంటాయి. ఇక్కడ సెంటర్ లో కూడా చూడొచ్చు శ్రీకృష్ణుడు, రాధ, మరికొందరు గోపికలు. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రేమ్ మందిర్ సైడ్ వ్యూ. మనం దీని చుట్టూ తిరిగి వెళ్తే ఎంట్రీ పాయింట్ కి వెళ్తాము. చూస్తున్నారు కదా, మొత్తం పాలరాతే. చాలా చాలా అద్భుతమైన డిజైన్స్. నేనైతే ఈ మధ్యలో ఇలాంటి డిజైన్స్ ఎక్కడా చూడలేదు. ఈ కన్స్ట్రక్షన్ లో ఒక బ్రిక్ కూడా యూజ్ చేయలేదు, మొత్తం పాలరాతే. వాల్స్ తో సహా అన్ని పాలరాతితోనే చేశారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టైల్ గుజరాత్ లోని సోమనాథ్ టెంపుల్ కి రిలేటెడ్ గా ఉంటుంది. నేనైతే మాక్సిమం అన్ని యాంగిల్స్ లో మీకు ఈ టెంపుల్ ని చూపిస్తాను, ఎందుకంటే చాలా మంది ఇక్కడికి రాలేరు. తెలుగులో కూడా ఈ టెంపుల్ గురించి ఎలాంటి వీడియోస్ లేవు, అందుకే నేను మీకు ప్రతి యాంగిల్ చూపిస్తున్నాను. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు శ్రీకృష్ణుడు, బలరాముడు గోవులను కాస్తున్నారు. ఈ ప్లేస్ లో ఉన్న గార్డెన్స్ అన్నిటిని చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. మీకు ఇందాక చెప్పినట్లు ఇది 54 ఎకరాల్లో ఉంటుంది. ఇక్కడ ఈ టెంపుల్తో పాటు క్యాంటీన్, మెడిటేషన్ హాల్, అలాగే హాస్పిటల్ కూడా ఉన్నాయంట. ఈ టెంపుల్ని జగద్గురు కృపాలు మహారాజ్ నిర్మించారు. 2001లో దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి 11 ఇయర్స్ టైం పట్టింది. ఫిబ్రవరి 2012లో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. అలాగే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్స్ కి 1000 మంది వర్కర్స్ 11 ఇయర్స్ కష్టపడ్డారంట. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడా ఇంత టైం పట్టిందంటే ఇక్కడ ఎన్ని శిల్పాలు ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ హైట్ వచ్చేసి 125 ఫీట్, లెంత్ 122 ఫీట్, అలాగే విడ్త్ వచ్చేసి 115 ఫీట్ అంట. ఇక్కడ గోపికలతో చిందులేస్తున్న శ్రీకృష్ణుని చూడొచ్చు. ఈ టెంపుల్లో మీకు చాలా చోట్ల ఈ కృపాలు మహారాజు పేర్లు, అలాగే తన విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. తను ఒక హిందూ మత బోధకుడు. తను జగద్గురు అనే అవార్డుని అందుకున్నాడు. తను 1922లో యూపీలో జన్మించారు. అలాగే 2013 నవంబర్లో మరణించారు. తను సుమారు 91 సంవత్సరాలు జీవించారు. దీని మెయింటెనెన్స్ అంతా తను స్థాపించిన ట్రస్ట్ నుండే వస్తుందంట. ఇక్కడ శ్రీకృష్ణుడు, అర్జునుడు, అలాగే రథం పైన హనుమంతుని చూడొచ్చు. ఈ ప్లేస్ అంతా కవర్ చేయడానికి 1 అవర్ పైనే పడుతుంది. నేనైతే 1.5 అవర్ ఇక్కడ ఉన్నాను. టెంపుల్ ఎంట్రీ ఎదురుగానే మనం చూడొచ్చు గోవర్ధన పర్వతం ఎత్తుతున్న శ్రీకృష్ణుని. శిల్పాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. రియల్ టైం సైజ్ లో ఉన్నాయి విగ్రహాలన్నీ. ఆ పర్వతం కింద అన్ని జంతువులు, అన్ని మతాల మనుషులు అందరూ అక్కడ ఉన్నారనమాట. చాలా చాలా అద్భుతమైన శిల్పాలను మొలిచారు. అలాగే ఈ పర్వతాన్ని ఒకసారి గమనించండి, ఎలాంటి సపోర్ట్ లేకుండా తేలుతుంది. అలా ఎలా డిజైన్ చేశారో తెలీదు. చూస్తున్నారు కదా ఎంతమంది విజిటర్స్ ఉన్నారో. డైలీ కొన్ని వేల మంది విజిటర్స్ ఈ టెంపుల్ ని చూడడానికి వస్తారంట. హాలిడేస్ లో అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఇక్కడి వరకు మనం చెప్పులు వేసుకొని రావచ్చు, కానీ ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలంటే చెప్పులు ఇక్కడ వదిలేయాల్సి ఉంటుంది. ఇదే ఎంట్రీ పాయింట్. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలైతే వీడియోస్ తీయొద్దు అని చెప్పారు. నేనైతే లోపలే చాలాసేపు వెయిట్ చేసి చాలా వీడియోస్ తీశాను. ప్రతి క్లిప్ చాలా అద్భుతంగా ఉంటుంది, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. చాలా మంది ఇక్కడికి రాలేరు కాబట్టి విజువల్స్ ని మాత్రం మిస్ అవ్వకండి. మీరు ఎక్కడా చూసుండరు ఇలాంటి టెంపుల్ ని. ప్రతి పిల్లరు, ప్రతి కార్నర్ చాలా అద్భుతంగా మొలిచారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కి సుమారు 3000 టన్నుల పాలరాతిని యూజ్ చేశారంట. ప్రతి పిల్లర్ లో చిన్న మిస్టేక్ జరిగిన పిల్లర్ మొత్తం మళ్ళీ డిజైన్ చేయాల్సిందే. చాలా చాలా పెద్ద స్టోన్స్ ని వీటికి యూజ్ చేశారు. చూస్తున్నారు కదా, లోపల చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్లో టోటల్గా 94 పిల్లర్స్ ఉంటాయంట. వాటిపైన మొత్తం గోపికలో శిల్పాలు ఉన్నాయని చెప్తున్నారు. నేనైతే ఇన్ని డిజైన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కంటిన్యూగా లోపల ఉన్నంతసేపు వీడియోస్ తీస్తూనే ఉన్నాను. పిల్లర్స్ అయితే ఏంటి, వాల్స్ అయితే ఏంటి, ఆర్చెస్ అయితే ఏంటి, ప్రతి ఒక్కటి ఒక అద్భుతం అన్నమాట.
రూఫ్ చూడండి, రూఫ్ పైన కూడా చాలా మంచి డిజైన్స్. హారతికి అయితే టైం అయింది, ఇంకా గుడి పరదాలు తీయలేదు, అందరం వెయిటింగ్. చూస్తున్నారు కదా, వీడియో అలవ్ లేదన్నారు, అయినా కూడా చాలా మంది తీస్తూనే ఉన్నారు. అందుకే నేను కూడా ధైర్యంగా తీశాను. ఇక్కడ నుంచి అయితే సరిగ్గా కనిపించట్లేదు. హారతి అయితే స్టార్ట్ అయింది, 5 minutes ఉంటుంది. అక్కడి నుంచి అయితే నాకేం కనిపించలేదు, అందుకే ముందుకు వచ్చాను. నాకు వీలైనంత వరకు మీకు విజువల్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. రాధాకృష్ణులు దర్శించుకోండి. ఫ్రంట్ లో అయితే సెక్యూరిటీ గార్డ్ కెమెరాస్ అన్నిటిని లాగేస్తున్నాడు, అందుకే నేను ఇక్కడ నుంచి వీడియో తీయాల్సి వచ్చింది. ఒకసారి లోపలికి మొబైల్ చేశాక వీడియో తీయకండి అంటే ఎవరు ఆగరు, మనకు అదొక అడ్వాంటేజ్ అన్నమాట. హారతి అయ్యాక నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న విజువల్స్ కూడా మీకు చూపిస్తాను, మిస్ అవ్వకండి, చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే ఈ టెంపుల్ లో చాలా 3D పెయింటింగ్స్ ఉంటాయి. నేను అలాంటి పెయింటింగ్స్ అయితే ఎక్కడా చూడలేదు. మీరు చూసుంటే కనుక కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. చూస్తున్నారుగా, చాలా కష్టపడి అన్ని విజువల్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంత మంచి విజువల్స్ దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూశాను, ఎవరు లోపల విజువల్స్ చూపించలేదు. అందుకే నేను ఎలాగైనా వెయిట్ చేసి విజువల్స్ ని చూపించాలని అనుకున్నాను. మీకు చూపిస్తున్నాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, డెఫినెట్ గా నచ్చుతుంది. మన దగ్గరలోని టెంపుల్స్ అయితే మనం విజిట్ చేస్తుంటాము. ఇది యూపీలో ఉన్న టెంపుల్ కాబట్టి ఇక్కడికి చాలా మంది రారు. అలా రావటం కుదరని వాళ్ళ కోసమే నేను ఈ వీడియో తీస్తున్నాను. హారతి అయితే అయిపోయింది. తర్వాత కూడా నేను చాలాసేపు వెయిట్ చేసి చాలా విజువల్స్ తీశాను. ఇక్కడ మీరు కృపాలు మహారాజ్ని, తన ఫాలోవర్స్ని చూడొచ్చు. ఈ టెంపుల్ని కట్టి 11 years అవుతుంది, అయినా కూడా చాలా కొత్తగా ఉందన్నమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఒకసారి పైకి వెళ్దాము. చూడండి, ఇక్కడ స్టెప్స్ దగ్గర కూడా డిజైన్స్ ఎలా ఉన్నాయో. ఇవే నేను ఇందాక మీకు చెప్పిన 3D పెయింటింగ్స్. నాకైతే ఇక్కడ ఉన్నంతసేపు వేరే ప్రపంచంలో ఉన్న ఫీలింగ్ కలిగింది. చాలా చాలా అద్భుతంగా ఉంది. మొత్తం వైట్ ఇటాలియన్ కరారా మార్బుల్ అంట. చూస్తున్నారు కదా, వాల్స్ కూడా మార్బుల్లే. తాజ్ మహల్ ని లోపల బ్రిక్స్ తో కట్టి పైన మార్బుల్ వేశారు, కానీ ఈ టెంపుల్ ని మొత్తం మార్బుల్ తోనే కన్స్ట్రక్ట్ చేశారు. చూడండి, ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క అద్భుతము. పైన అయితే సెక్యూరిటీ గార్డ్స్ తక్కువనే ఉన్నారు, వాళ్ళని తప్పించుకొని తీస్తూ ఉన్నాను. వాళ్ళు చూస్తే మాత్రం ఆపుతున్నారు వీడియోస్ తీయటాన్ని. మీరు ఇప్పుడు చూస్తున్న 5 minutes వీడియో కోసం నేను ఆల్మోస్ట్ 40 minutes ఇక్కడ టైం స్పెండ్ చేశాను. సెక్యూరిటీ గార్డ్ ఒక సైడ్ ఉంటే నేను ఆపోజిట్ సైడ్ వెళ్ళి వీడియోస్ తీశాను. ఇక్కడ కూడా కృపాలు మహారాజే. సో కిందకైతే వస్తున్నాము. ఒకసారి పిల్లర్స్ని చూడండి స్టెప్స్ పైన. నెమళ్ళు అయితే ఏంటి, ఈ చిన్న చిన్న డిజైన్స్ అయితే ఏంటి, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. దర్శనం అయిపోయింది, వీడియోస్ తీయడం అయిపోయింది, బయటకు వచ్చాను. కానీ టెంపుల్ బయట కూడా చాలా అద్భుతమైన డిజైన్స్ ఉన్నాయి, వీటిని కూడా నేను మిస్ చేయదలుచుకోలేదు. అలాగే 3D పెయింటింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ 3D పెయింటింగ్స్ లో భాగవతంలోని ఇంపార్టెంట్ సీన్స్ ని మొలిచారు. చూస్తున్నారు కదా, ఒక్కరు కూడా లేరు, నేను ఒక్కనే చుట్టూ తిరుగుతూ వీడియో తీస్తున్నాను. టెంపుల్ లోపల అయితే ఎక్కువసేపు ఉండనివ్వరు, బయట అయితే మనం ఎంతసేపు అయినా ఉండి విజువల్స్ తీసుకోవచ్చు, ఎలాంటి అబ్జెక్షన్ చెప్పరు. భాగవతం తెలిసిన వాళ్ళకి ఈ ఇమేజెస్ ను చూస్తే వాళ్ళకి ఆ స్టోరీ అర్థమవుతుంది.
నేనైతే సోలోగా ఈ టెంపుల్కి వచ్చాను. సో నేను మా ఇంట్లో వాళ్ళకి చూపించడానికి కూడా వీలుగా ఉంటుందనేసి నేను అన్ని యాంగిల్స్లో వీడియోస్ తీస్తున్నాను. ఈ టెంపుల్ ఎలా ఉంది అన్నది మాటల్లో చెప్పలేము. మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పారనమాట, ప్రేమ్ మందిర్కి వెళ్ళటం మాత్రం మిస్ అవ్వకని. సో చెప్పినప్పుడు ఏదో అనుకున్నాను కానీ చూస్తుంటే మాత్రం నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. అందుకే నేను టైం తీసుకొనైనా అన్ని విజువల్స్ తీస్తున్నాను. ఈ వీడియోస్ అన్ని 4K రెజల్యూషన్లోనే ఉంటాయి. సో మీకు వీలైతే పెద్ద స్క్రీన్లో చూడడానికి ట్రై చేయండి. మొబైల్లో అయితే కొంచెం డీటెయిల్స్ మిస్ అవ్వచ్చు. ఈ టెంపుల్లో అప్పుడప్పుడు హారతి ఉంటుంది. దానికి స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైంలో మాత్రమే లోపల హెవీ క్రౌడ్ ఉంటున్నారు. తర్వాత సెక్యూరిటీ అందరినీ బయటకు పంపించేస్తాడు. సో మనం ఈ కాంపౌండ్లో అయితే ఎంతసేపు అయినా ఉండొచ్చు. అలాగే ఈ టెంపుల్ ఈవినింగ్ టైంలో లైటింగ్స్ తో చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే ఈవినింగ్ అంతా గోవర్ధన్ చేరుకోవాలి, అందుకే నేను అప్పటి వరకు ఇక్కడ లేను. మీకు ఒకవేళ కుదిరితే మాత్రం ఈవినింగ్ రావడానికి ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో మ్యూజికల్ ఫౌంటైన్ షో ఉంటుందంట. పాసిబిలిటీ ఉంటే మాత్రం చూడడం మిస్ అవ్వకండి. నేనైతే 10:45 నుండి 12:15 వరకు ఇక్కడే ఉన్నాను. దాదాపు 40 మినిట్స్ పైనే వీడియోస్ తీశాను. అందులోని బెస్ట్ విజువల్స్ మీతో షేర్ చేశాను. చూస్తున్నారు కదా, రీల్స్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు. మనమైతే మొత్తానికి ఫ్రంట్కి వచ్చేసాము. ఇంకా ఇక్కడ చూడటానికి మరికొన్ని ప్లేసెస్ ఉన్నాయి. నేను అవి కూడా మీకు చూపిస్తాను. టెంపుల్ నుండి మనం బయటకు వెళ్ళే దారిలో ఇక్కడ మరికొన్ని శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ కృపాలు గురూజీ, కృష్ణుడు, సత్యభామ, అలాగే రాధాకృష్ణులు. ఇక్కడ కూడా రాధాకృష్ణులే. సో మనం బయటికి వెళ్ళే దారిలో ఇక్కడ రాధాకృష్ణులు ఉయ్యాలలో ఊగుతూ ఉన్నారు. ఈ సెటప్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో టెంపుల్లో నుంచి బయటికి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు అనమాట. కానీ మనం బృందావనంలో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి, అందుకే నేను వెళ్తున్నాను. ఒకసారి మొత్తం వ్యూని చూడండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నెక్స్ట్ మనము ఇస్కాన్ మందిర్ అలాగే పాగల్ బాబా మందిర్ ని విజిట్ చేయబోతున్నాము. ఆ వీడియోస్ ని కూడా నేను పబ్లిష్ చేస్తాను, మిస్ అవ్వకండి. ఈ అద్భుతమైన ప్రేమ్ మందిర్ గురించి అయితే అన్ని డీటెయిల్స్ అలాగే విజువల్స్ ను మీతో షేర్ చేశాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని టూరిజం రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.